హాయ్ హాయ్ అన్న. అల్లు అర్జున్ అట్లేదు కాంబినేషన్లో అప్డేట్ వచ్చింది కదా, బర్త్డే సందర్భంగా ఎట్లా ఒకటే చెప్తానా, రాసి పెట్టుకోండి. ఈసారి మొత్తం ఇండియా షేక్ అయింది. ఈ మూవీ వచ్చినాక అల్లు అర్జున్ కాంబినేషన్లో మూవీ వచ్చినాక హాలీవుడ్ ఖచ్చితంగా షేక్ అయింది. నీకు రీసెంట్గా రిలీజ్ చేసిన వీడియోలో వాళ్ళు ఆల్రెడీ చెప్పారన్నమాట, అంటే ప్రోడక్ట్ ఏ విధంగా ఉంటుంది, ఏ రేంజ్ టెక్నీషియన్స్తో పని చేయబోతున్నాము. ఇమాజిన్ 800 crores బడ్జెట్ ఈ మూవీకి. సో అట్లీ లాంటి డైరెక్టరు, అంటే ఆల్మోస్ట్ మనకి రీసెంట్గా మనకి షారుఖ్ ఖాన్కి హిట్ లేని షారుఖ్ ఖాన్కి 1000 కోట్లు హిట్ ఇచ్చిండు. సో అలాంటి డైరెక్టర్ విజన్కి మన అల్లు అర్జున్ యాక్టింగ్ తోడైతే ఎట్లుంటుంది. సో ఈ మూవీలో మనకి అసలు నేను వీడియో చూస్తున్న సేపు హాలీవుడ్ టెక్నీషియన్స్ అక్కడికి వెళ్ళినాక మొత్తం మనకి అంటే హాలీవుడ్ నెక్స్ట్ రేంజ్ గ్రాఫిక్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళందరితో చేస్తున్నారు. అంటే ఈ మూవీ అంటే ఇప్పుడు అవతార్ ఇది ఇది కెప్టెన్ అమెరికా చేసారు. అవును, మన కోటు కూడా వాళ్ళే తీసారు. అవును, దాని తర్వాత ఇండియన్ చేస్తారు. అవును, దాని తర్వాత ఇది. సో అదే చెప్తున్నా బ్రో, నెక్స్ట్ లెవెల్. అంటే స్టోరీ ఏందనేది రివీల్ కాలే, కానీ ఒక్క లైన్ రివీల్ అయినా దాని ఎఫెక్ట్ ఏ రేంజ్లో ఉంటుందో మనకు తెలిసిపోద్ది. బట్ వాళ్ళ కాంబినేషనే ఒక రేంజ్, అదే ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. సో ఆ వీడియోతో సన్ పిక్చర్స్ వాళ్ళు 800 crores బడ్జెట్ పెడుతున్నారని అర్థం చేసుకో. అది విజువల్ పరంగా కావచ్చు, క్యాస్టింగ్ పరంగా కావచ్చు, స్క్రిప్ట్ పరంగా కావచ్చు, ఏ రేంజ్ వర్క్ చేసారు అనేది. స్టోరీ గురించి హింట్ అయితే లేదు, బట్ కానీ ఈ మూవీ షేక్ చేస్తుంది. 100% షేక్ చేస్తుంది. పుష్పాని మర్చిపోతారు, నాకు తెలిసి ఈ మూవీ వచ్చినాక పుష్పాని మర్చిపోతారు. సో ఆ రేంజ్లో అయితే మూవీ ఉంటుంది. ఎందుకంటే అట్లీ అంటే ఒక నార్మల్ డైరెక్టర్ కాదు. సో ఎన్నో ఫేస్ చేసి ఒక రేంజ్కి వచ్చిన డైరెక్టర్. ప్రతి సినిమా కూడా రాజమౌళి ఏ రేంజ్ ఛాలెంజ్ తీసుకుంటాడో అంత ఛాలెంజ్తో తీస్తాడన్నమాట ఆ మనిషి అట్లా. సో ఖచ్చితంగా ఈ మూవీ కూడా ఇక తెలుగు ఇండస్ట్రీ స్థాయిని ప్యాన్ ఇండియా కాదు, ప్యాన్ యూనివర్సల్గా అంటారు, ఇంకా అంతే, ఇక అట్లా వెళ్ళిపోద్ది.